అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేనైతే ఏం చేస్తున్నానో చూడండి. నాన్న వాళ్ళ కోసము బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను. అయితే నేను దోశలకైతే రుబ్బి పెట్టానండి రాత్రి పిండి. చూడండి ఇలాగా ఇది తీసుకోవాలన్నమాట. పప్పి అయితే నన్ను ఏ పని చేయనీయకుండా నా వెనక మారలే తిరుగుతూ ఉంది. చూడండి గిన్నె దగ్గర కూర్చొని ఉంది. ఈ పిండిని ఇలా మన గిన్నెలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా తీసుకొని ఇంకెంత కావాలో అంత తీసుకోవాలండి. మిగతా పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది మస్తు విసికిస్తుంది అనుకో నాకైతే. చూడండి ఇలా పిండి తీసుకున్న తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉప్పు కొంచెమే వేసుకోవాలండి దీంట్లో, ఎందుకంటే మనము చట్నీలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి. అయితే నేను ఇప్పుడు చట్నీ దోశ కోసం ఏ చట్నీ రెడీ చేస్తున్నానో చూడండి. ఇందులో అయితే వాటర్ వేసి పిండిని మంచిగా కలుపుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలాగా కళాయి పెట్టుకొని నేనైతే కప్పుడు ఇలా పల్లీలు అయితే తీసుకున్నానండి. ఈ పల్లీలు మంచిగా వేపుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇలా అయితే కలపాల్సి ఉంటుంది. మంచిగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వస్తాయి కదా, అప్పటి వరకు పల్లీలు అయితే వేపాల్సి ఉంటుంది. పిండిలో అయితే వాటర్ వేస్తున్నానండి. మనకి ఎంత దోశకి ఎలాగా అయితే కొంచెం ఎక్కువ వాటర్ మరీ వేసుకోకూడదు, బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుందండి. ఇలా రావాలి దోశ, అప్పుడు నీట్గా వస్తుంది దోశ అనేది. చూసారా పల్లీలు అయితే బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి ఇలాగా అన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇది లాస్ట్ దోశ. ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను, అలాగే లాస్ట్లో చూడండి దోశలన్నీ ఇలా వేసేసాను అనమాట. ఇదిగోండి చట్నీ ఇంకేది వేసేది మెత్తగా అయింది, మెత్తగా అయింది. ఇంకా వేస్తే ఎలా ఉంటుంది పచ్చడి. మా ఎలా ఉంది టిఫిను? దోశ బాగుందా? ఒక పక్క నుంచి చూడు వాడు ఎలా చెప్తున్నాడు. బాగాలేదు బాగాలేదు బాగాలేదు, మెత్తగా వచ్చినాయా? టేస్టీగా ఉందా పచ్చడి? ఏనా